హృదయపూర్వక కృతజ్ఞతావందనాలు. ఈ యొక్క పరిచర్యను ఏర్పాటు చేసిన దేవుడు కొనసాగించడానికి సామర్థ్యాన్ని, శక్తిని సహోదరునికి ఇచ్చి తండ్రి యొక్క ఆశలను నెరవేర్చడానికి, ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఏర్పాటును కనపరుస్తున్న ప్రభుకి కృతజ్ఞతలు. వేదికను అలంకరించి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక ఏకీభవిస్తున్న దైవ సేవకులకు ప్రభునామములో శుభములు కలుగునుగాక. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన ప్రభు ఆయన కృపా సమాధానములు మనకి సమృద్ధిగా దయచేయనుగాక. ఆమేన్. ముందుగా చిన్న సాక్ష్యం అయింది. 2019 ఆ సంవత్సరంలో మా నాన్నగారు చనిపోయిన జ్ఞాపకార్థానికి నేను వస్తున్నాను. డిసెంబర్ 15, 18వ తారీఖున చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నాను రాత్రి. ఆ రోజు మేము దేవుని విషయాలు సంప్రదించుకుంటూ మాట్లాడుకుంటున్న సమయంలో మరిది గారు అన్నారు, వదిలేమో అందరూ రక్షణ గురించి చెప్తున్నారు, రాకడం గురించి ఎవరు చెప్పడం లేదు అన్నారు. అయ్యా అదేంటి, ఇది కడలి కాలం కదా, లవోదిక సంఘ కాలంలో ఉన్నాము, రాకడ బహు సమీపముగా ఉంది, సంఘాన్ని రాకడకు సిద్ధపడటానికి రాకడ బోధలు అత్యవసరం కదా అన్నాను. మరి అలా జరుగుతుందంటే అయితే రేపు నేను చెప్తాను అన్నాను. నాన్నగారి జ్ఞాపకార్థం రోజు నిజానికి మరిది గారికి ఇక్కడికి రావడానికి ఆ రోజు అవకాశం లేదు. పెద్ద కుమార్తెకు అన్నప్రాసన సంఘంలో జరుగుతూ ఉంది. అయినప్పటికీ వారు కార్యక్రమాన్ని విడిచిపెట్టి ఈ యొక్క ఉపదేశాన్ని ఇక్కడ చెప్పించడం కోసం పని కట్టుకొని వారు వచ్చారు. అది నాన్న సేవకులు ఉన్నారు, అయినా కూడా ఉపదేశం చేయటానికి నాకు దేవుడు సహోదరుడు అవకాశం ఇచ్చారు. అప్పుడు నేను కొంచెం రాకడ గురించి కొంచెం అవుట్లైన్స్ మాత్రమే చెప్పాను. ఈ విధంగా మరిది గారి ద్వారా ప్రారంభమైనటువంటి ఈ యొక్క విషయాన్ని మరి కొనసాగించడానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. దీన్ని వాడుకున్న మరిది గారి చెల్లి కుటుంబాన్ని ప్రభు అత్యధికంగా ఆశీర్వదించును గాక. ఆ రోజు సేవకులు విన్న వాక్యం తర్వాత శ్యాంపాల్ గారు కూడా ఉన్నారు. ఆ రోజు అన్నమాట ఏంటంటే, అమ్మా ఈ విషయాలు మాకు అంతగా తెలియదు, రక్షణ గురించి మాత్రం మేము బాగా ప్రకటిస్తాము అన్నారు. అప్పుడు నేను అన్నాను, తెలుసుకోవాలి కదా, నేను ఎలాగైనా వాట్సాప్లోనైనా మీకు పంపిస్తాను అన్నాను. అన్న తర్వాత అది ఎలా పంపాలి, ఏం చేయాలి అనేది నాకు అంతగా తెలియలేదు. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభుని అడుగుతా ఉన్నాను. అయితే ప్రకటన గ్రంథం నుండి విషయాలు పంపిస్తే మంచిదని నేను అనుకున్నాను. అంతలోకే డిసెంబర్ అయిపోయింది, జనవరి వచ్చింది, 2020 కోవిడ్ కూడా వచ్చేసింది, ఆలయాలు మూతపడ్డాయి. ఆ టైంలో నేను ప్రకటన గ్రంథాన్ని నాకంత పరిచయం లేదు, దానిలో అంతగా నేను ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఈ భారాన్ని ప్రభు నాకు ఇచ్చారు నా ఉద్దేశంతో నేను గ్రంథాన్ని చదవటం 22 అధ్యాయాలు కంటత పెట్టాను. కంటత పెట్టిన తర్వాత దాన్ని ఎలాగ స్టార్ట్ చేయాలి, ఎలా వివరించాలనేది కూడా నాకు అంత తెలియలేదు. యూట్యూబ్లో చూస్తే చాలామంది 24 పెద్దలు ఎవరు అనే విషయాన్ని ఒక 4-5 సేవకులు చెప్పారు. దాని కింద వాళ్ళు ఇచ్చిన కామెంట్స్ చూస్తే అద్భుతమైనటువంటి సందేశం అని చెప్పి చాలా విధాలైనటువంటి దాన్ని పొగుడుతూ కామెంట్స్ పెట్టారు. నాకు భయం వేసింది, ఇంత అద్భుతంగా చెప్పేవాళ్ళు ఉన్నారు కదా ప్రకటన గ్రంథాన్ని అని చెప్పి జస్ట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే చెప్పి 4 కూడా తప్పులు చెప్పారు. 24 పెద్దలు కొంతమంది ఏమో దేవదూతలు అని చెప్పారు, కొంతమంది ఏమో దినవృత్తాంతంలో యాజకులు అని చెప్పారు, మరొకరేమో అసలు వాళ్ళు మనుషులు కాదు అని కూడా చెప్పారు. ఈ విషయాన్ని చూస్తే సేవకులు తప్పు బోధలో వెళ్తున్నారు, సంఘాలు కూడా వందలాది మంది వేలాది మంది వాళ్ళని అనుసరిస్తూ ఉన్నారు. ఇలాంటి విషయంలో మనం శ్రద్ధ వహించకపోతే దేవుని లెక్కప్ప చెప్పవలసింది అనే భయం నాకు ఏర్పడి ముందుగా అసలు 24 పెద్దలు ఎవరు అనేది చెప్తామని దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుని వాక్యాన్ని నాకు అందించారు. అప్పుడు 24 పెద్దలు ఎవరు, 12 మంది గోత్రకర్తల పాద నిబంధన, 12 మంది అపోస్తలుడు శిష్యులు అనే విషయాన్ని ఎలాగ వాళ్ళు చెప్పినవి కాదో ఎలాగ వీళ్ళు అనేది వాక్య ప్రకారంగా నేను ప్రూవ్ చేస్తూ మొదటి వీడియో చేశాను. ఆ వీడియో చేసిన తర్వాత మా సంఘస్థులు విని చూసి అన్నారు,
ఆంటీ గారు ఎన్నో తప్పులు చెప్తున్నారు ప్రకటన గ్రంథం, ఎవరు సెర్చ్ చేస్తారా అని ఇంతవరకు మేము చూస్తున్నాం, మీరు కరెక్ట్ చేశారు కాబట్టి దీన్ని కొనసాగించే బాధ్యత మీదే, లేకుంటే దేవునికి లెక్క అప్పచెప్పవలసి వస్తుంది అన్నటువంటి ఒక మాట అన్నారు. అప్పుడు నేను సరే మొదటి అధ్యాయం నుండి ప్రారంభిద్దాం, వచనం ప్రకారం చెప్తామని చెప్పేసి దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుడు నిజంగా అద్భుతంగా ఆయన వాక్య ప్రత్యక్షత నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను దానిలో కొనసాగాను. అయితే సాతాను ప్రకటన గ్రంథం చెప్పేవారంటే దానికి భయం, ఆటంకాలు ఎన్నో కలిగి చేస్తుంది, 2-3 శోధనలు వచ్చాయి. మరి ఆ విషయాలలో నేను దేవుణ్ణి అడిగి ఈ యొక్క వివరణ పూర్తయ్యే వరకు మీ కృప నాకు ఇమ్మని, సహాయం చేయమని, ప్రభు యొక్క ఆత్మతో నింపమని కోరుకుని నేను ఆ యొక్క 22 అధ్యాయాలు కూడా పూర్తి చేయటం దేవుని మహాకృప చేత సాధ్యమైంది. అందుని బట్టి దేవుని మహింపరుస్తూ ఉన్నానండి. దీన్ని బట్టి నేను ఆధ్యాత్మికంగా ఒక మంచి స్థితిలోకి వచ్చానని నాకు అర్థమైంది. ప్రకటన గ్రంథం మీద ఒక పట్టు వచ్చింది, దాని మీద ఎన్నో సంఘాలు ఎన్నో ఉపదేశాలు ఇవ్వడానికి ప్రభు నాకు సహాయం చేస్తూ ఉన్నారు. అందుని బట్టి ప్రభువుని మహింపరుస్తున్నాను, ఎంతో కృతజ్ఞత ప్రభుకి చెల్లిస్తూ ఉన్నాను. ఇది నేను మీ ముందు ఉంచినటువంటి సాక్ష్యం. కాబట్టి ప్రకటన గ్రంథం ప్రతి ఒక్కరూ చదవండి. చాలామంది భయపడతారు, భయపడకూడదు. ఎందుకంటే ఇది చదువువాడును వినువాడును గైకుని వాడును ధన్యుడు అని ప్రభు రాయించారు. అది గట్టిగా కూడా దాన్ని ప్రకటించాలని చదవాలని కూడా చెప్పారు. అర్థం కాకపోయినా నా ఛానల్లో ప్రతి అధ్యాయం ఉంది, మీరు దాని కనుక కొంచెం ఓపిక చేసుకొని మీరు వింటే మీకు ఒక అవగాహన రావచ్చు, దేవుడు ఇంకా అధికమైన ప్రత్యక్షత మీకు ఇవ్వచ్చు. ఇది నా సలహా ఏమని దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మరి ఇంకా సేవకులు అంటే చాలా అనుభవజ్ఞులు, దేవుని చేత పిలువబడిన వారు, పరిచారకులు, రాయవారులు, దేవుని జతపనివారు, దేవునికి మనుషులకు మధ్యవర్తులు, సైన్యంలో యెహోవా దూతలు. ఆయన మిమ్మల్ని కోరుకున్నారు, నమ్మకంగా చేయడానికి పనప్పగించారు. ఇన్ని గొప్ప భాగ్యాలు సేవకులకు ఉన్నాయి. ఎన్నో వృత్తులు భూమి మీద ఉన్నాయి, కానీ అన్ని వృత్తుల కంటే గొప్ప వృత్తి దైవికమైన పరిచర్య. ఇది ఉన్నతమైన పరిచర్య, ఇది మహిమ పరిచర్య, పరలోకపు పరిచర్య. ఇది శాశ్వతమైనది, ఇది స్థిరమైనది, ఇది జీవం గలది. ఇంతటి గొప్ప పనికి దేవుడు మనల్ని నియమించుకున్నాడంటే ఆయనకి ఎంతైనా మనం ప్రవేశిస్తాం. కొన్ని విషయాలు నేను ముందుగా జ్ఞాపకం చేస్తానండి. ఈ విషయాల్లో మనం చూస్తే లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం చూస్తే మనకందరికీ మీ అందరికి కూడా బాగా తెలిసిన విషయాలే ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవడానికి నేను చెప్తున్నాను. 35వ వచనం నుండి మనం చూస్తే, మీ నడుములు కట్టుకొని ఉండడి, మీ దీపములు వెలుగుచుండనియుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తలుపు తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉంది. అతడు వచ్చినప్పుడు ఏ దాసుడు అలా ఉండుట కనుగొనునో, అలా మెలగుగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఏం చేస్తాడు ప్రభు అప్పుడు అంటే, ఇది ముఖ్యమైన విషయం. వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తాను నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వారికి ఉపచారం. ఇది ఎంత గొప్ప విషయం అండి. ఇది చదివినప్పుడు నా హృదయం ద్రవించింది, కన్నీరు ధారాపాతంగా వచ్చింది. నిజంగా దేవుడేంటి ప్రాణం పెట్టి ప్రాణాన్ని ధారపోసి రక్షించటం మాత్రమే కాక ఆ అమూల్యమైన రక్షణని ప్రకటించిన వారికి, నమ్మకంగా మెలకుగా ఉండి సమర్థవంతంగా ఆయన ఇచ్చిన సామర్థ్యాన్ని వాడుకున్న వారికి ఆయన చేసే ఘనత ఏంటంటే, ఆయన లేస్తారంట, ఆయన నడుము కట్టుకుంటారంట, వీరిని భోజన పంక్తిని కూర్చుండబెడతారంట, తానే వచ్చి ఆయన విచారం చేస్తారంట. ఎంత గొప్ప విషయం కదా, ఎంత ధన్యకరమైన విషయం కదా. దీని కొరకైనా మనం మనకప్ప చెప్పిన పని నమ్మకంగా, సమర్థవంతంగా, పరిపూర్ణంగా ఆయన మహిమ కొరకు మాత్రమే మనం జరిగిస్తే ఎంతైనా ధన్యం.
ఆ తర్వాత అదే క్రిందకి వెళ్తే 42 నుండి 44 వచనాల్లో ప్రభు అక్కడ మనం ఇట్లనెను, చూస్తే ప్రభువు ఇట్లనెను తగిన కాలమున ఇది చూడండి, తగిన కాలమున తన ఇంటి వారికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడెవడు? ప్రభు యొక్క గృహాన్ని నిర్వాహకత్వం చేయడానికి ఒక వ్యక్తికి అప్పచెప్పారు. ఇది దేవుని యొక్క గృహం అనుకుందాం, ఇది సంఘం. ఈ సంఘాన్ని తగిన వేళ అన్నం పెట్టడానికి, తగిన వేళ దేవుడు 2 పనులు అప్పచెప్పాడు. పేదలతో అన్నాడు, నా మందను మేపు, నా మందను కాయి. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ, మేపాలి, కాయాలి. శత్రువుకి దొరకకుండా కాయాలి, శత్రువుని జయించే శక్తి వచ్చేటువంటి భోజనం పెట్టాలి. శత్రువుని జయించాలి. సంఘం యొక్క పాదముల క్రిందకి శత్రువు రావాలి. అంత శక్తి సంపాదించాలంటే అంత మంచి భోజనం పెట్టాలి, తగిన వేళ భోజనం పెట్టాలి. అలా పెట్టగల బుద్ధి గల నమ్మకమైన గృహ నిర్వాహకుడే. చాలా మందికి గృహ నిర్వాహకత్వం అప్పచెప్పారు ప్రభు. వారిలో బుద్ధిగా ఎవరు చేస్తున్నారు ఆ పని, నమ్మకంగా ఆ పని ఎవరు చేస్తున్నారు, వారు ధన్యులు. వారికి ఇచ్చేటువంటి రివార్డ్ ఏంటి? తర్వాత చూస్తే ఆయన తనకు కలిగిన దాని అంతటి మీద వారికి అధికారం ఇచ్చారు. ఇది ఎంత గొప్ప విషయం చూడండి. తను సంపాదించిన ఆస్తి మీద ఎవరిని నియమిస్తారంటే తగిన వేళ అన్నం పెట్టిన ఆయనకి, తగిన వేళ భోజనం పెట్టి బుద్ధిగా గృహ నిర్వాహకత్వాన్ని నమ్మకంగా చేసిన వారికి. ఈ 2 మనం ప్రశ్నించుకుందాం. ఇలా మనం చేస్తున్నామా? వాక్యము విని దానిని మర్చిపోయి వెళ్ళేవారంగా, లేదా మనం బోధించి దాన్ని నెరవేర్చకుండా ఉండేవారంగా మనం ఉండకూడదు. ఈ విషయాన్ని చెప్పిన పని ఏంటి, ఆయన ఇస్తానన్న ఫలితం ఏంటి, 2 మీద మన దృష్టిని కేంద్రీకరించాలి, తప్పక కేంద్రీకరించాలి. మనం చేసే పని, మనకిచ్చిన పని గొప్పది, మనం చేసే పని చిన్నదే, కానీ దానికి ఆయన ఇచ్చే ప్రతిఫలం మాత్రం చాలా చాలా గొప్పదండి. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకవేళ మనం బుద్ధిగా గృహ నిర్వాహకులుగా నమ్మకంగా పని చేయలేదు అనుకోండి, ఆధిక్యతను మనం అప్పుడు అక్కడ మనం సిగ్గుపడతాం, అక్కడ మనం తలవంచుకుంటాం, అక్కడ మనం ప్రభు ఎదుట నిలబడలేము. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవటం వలన మనం పొందేటువంటి గొప్ప దుస్థితి, దుర్గతి బహుభయంకరమైనది. కాబట్టి మరొక్కసారి మనం వీటిని జ్ఞాపకం చేస్తాం. ఆ తర్వాత మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వచనం చివరి వచనాలు మనం చూస్తే, ఇక్కడ ఒక మనుష్యుడు తన దాసులను పిలిచాడంట. తన దాసులను పిలిచి వారికి అధికారం ఇచ్చాడంట. అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించాడంట. అధికారం ఇచ్చాడు, పని నియమించాడు. అంటే పని మీద అధికారం ఇచ్చాడు, పని చేయడానికి అధికారం ఇచ్చాడు. దయ్యాలు వెళ్ళగొట్టే పని ఇచ్చాడు అనుకోండి, వెళ్ళగొట్టే అధికారం ఇచ్చాడు. సువార్తను ప్రకటించే పని ఇచ్చాడంటండి, దాన్ని బోధింప సామర్థ్యం అనేటువంటి అధికారం ఇచ్చాడు. ప్రతి వానికి ఒక పని నియమించాడు, ఆ పని చేయడానికి అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చి ఇంటి మీద నియమించి ద్వారపాలకునికి చెప్పాడు, నువ్వు మెలకువగా ఉండు, మీరు ఈ పని చేయండి అని చెప్పి ఎక్కడికి వెళ్ళాడంటే దేశాంతరము పోయినట్లే ఆ దినము. వెళ్ళినటువంటి యజమానుడు మరలా తిరిగి వస్తాడు. ఎందుకు వస్తాడు? ఇచ్చిన పనిని లెక్క చూసుకోవటానికి వస్తాడు. ఎంత వృద్ధిలోనికి వచ్చిందని చూడటానికి వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు ఎప్పుడు వచ్చినో, ప్రొద్దుగురికి వచ్చినో, అర్ధరాత్రి వచ్చినో, కోడికొయ్యి వేళ వచ్చినో, తెల్లవారుజామున వచ్చినో, ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండండి. మీరు చెప్పుచున్న మాట అందరికి వచ్చింది, అందరికీ ప్రభు. ఇప్పుడు మనం చూస్తే పై 3 కాలాలు అయిపోయినాయి. ప్రతికృత్య వేళ అయిపోయింది, శిష్యుల కాలం, అర్ధరాత్రి కాలం అయిపోయింది, బైబిల్ దాచబడిన కాలం, తెల్లవారుజాము కాలం అయిపోయింది, మిషనరీల కాలం, కోడికొయ్యి కాలం, మిషనరీల కాలం. వాళ్ళు వచ్చి పూత కూస్తే వెళ్ళిపోయారు, రక్షణ రక్షణ. ఇప్పుడు తెల్లవారుజాము, రాత్రి చాలా గడిచి పగల సమీపముగా ఉంది.
కాబట్టి మీరు తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకొని పని చేయమని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ఎంతో దూరంలో మనకి రాకడ లేదు. ఇది చాలా చివరికి మనం వచ్చి ఉన్నామని గ్రహించుకొని తగిన వేళ అన్నం పెట్టడం అంటే రక్షణ రక్షణ రక్షణే కాకుండా రక్షణ పొందిన వారు, కొత్తగా జన్మించిన వారు శిశువులు వంటి వారు. ఆ శిశువుల్ని ఏం చేయాలి? పెండ్లి కుమార్తెగా తయారు చేయాలి. శిశువుకి పెళ్లి చేయం కదా. ఆ శిశువు స్థితిలో ఉన్నటువంటి సంఘాన్ని వధువు స్థితిలోకి తీసుకొని రావాలి. అలా భోజనం పెట్టాలి. అందుకే పౌలు గారు ఎంతో ప్రయాసపడ్డారు సంఘం కోసం. ఎఫెసీ సంఘంలో ఒక రాగ రాశారు, కొరింథీ సంఘానికి ఒక రాగ రాశారు. కొరింథీ 11:20, 11:2, ఎఫెసీ 5:7, ఆ తర్వాత కొలస్సీ 1:28 మనం చూస్తే ప్రతి మనుష్యుని సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట, క్రీస్తు ఎదుట నిలవబెట్టవలని నేను సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు, ప్రతి మనుషునికి ఆయన ప్రకటించుచున్నాను. ప్రతి మనుష్యుడు అంటే సంఘంలో ప్రతి మనుష్యుని కూడా ఏం చేయాలనే ఉద్దేశం? సంపూర్ణుడిగా చేయాలి. సంపూర్ణుడు అంటే యేసు ప్రభు ఏ రూపంలో ఆదామం చేశాడో ఆ పోయిన రూపాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు ఇచ్చాడు. కాబట్టి మనం మంటివాని రూపాన్ని ధరించిన ప్రకారం పరలోకం నుండి వచ్చిన పరలోకి సంబంధి పోలికను ధరించము అన్నాడు. ఆ పోలికను ధరించడానికే ప్రభు అంత బలియాగం చేశారు. కాబట్టి అది సంపూర్ణ స్థితి. యేసు ప్రభుకి సమానమైన రూపంలోనికి సంఘాన్ని తీసుకురావటానికి అది కొంతమందిని కాదు, ప్రతి మనుష్యుడి మీద ఆయన దృష్టి పెట్టాడు అని చెప్తున్నారు. 29వ వచనంలో మనం చూస్తే, ఇందు నిమిత్తము నాలో కార్యసిద్ధి కలుగచేయుటకు ఆయన యొక్క క్రియాశక్తి నాలో బలముగా పనిచేయుచున్నందున నేను ప్రయాసపడుచు పోరాడుచున్నాను. ఇది నా ఉద్దేశం అవ్వచ్చు, కానీ పని జరిగిస్తుంది ఎవరంటే ఈ కార్యాన్ని సిద్ధింప చేయటానికి నాలో ఒక క్రియాశక్తి బలంగా పనిచేస్తుంది. ఆ క్రియాశక్తి ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి. ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత నేను ప్రయాసపడుతున్నాను, పోరాడుతున్నాను. ఆయన సేవకుడే కదా, ఆయన పరిచారకుడే కదా. మనం మరి అలా చేస్తున్నామా? ప్రతి మనుషుల మీద దృష్టి పెడుతున్నామా? ప్రతి మనిషి యొక్క బలహీనత, ఆత్మీయ బలహీనత సంఘంలో మనం గమనిస్తున్నామా? ఆ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసాన్ని సంపూర్ణంగా చేయటానికి మనలో పరిశుద్ధాత్మ పని చేస్తుందా? ఆ పనిచేసే పరిశుద్ధాత్మకు సహకరించి మనం పోరాడుతూ ప్రయాసపడుతున్నామా? ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ విషయాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఈ విషయాన్ని సంఘం ఎడల మనం చాలా బాధ్యత వహించవలసిన వారు ఉన్నాం, భారం వహించవలసిన వారు ఉన్నాం. ఇది మనం గమనించుకోవాలి. ఆ తర్వాత సేవ చేసిన సేవకుడు ఎలా ఉండాలి అనేది ఒక హెచ్చరిక చేశారు. లూకా సువార్త 17వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది, ఒక వాక్యం. ఇవన్నీ ప్రభువు చెప్పిన మాటలు. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనాను ఒక దాసుడు ఉండగా అతడు పొలము నుండి ఇంటికి వచ్చిన వెంటనే, అర్థమవుతుంది కదా, దున్నువాడంటే పొలంలో పనిచేసేవాడు, మేపువాడంటే గొర్రెలు కాసేవాడు. రెండు దేవుని పనులే. వ్యవసాయం పొలము దేవుని సంఘం. దున్నాలి, విత్తనాలు వేయాలి, నీరు పెట్టాలి, ఎరువేయాలి, కడవలి వర్షం, తొలకరి వర్షం, అన్నిటి కొరకు ఓపిక కనిపెట్టుకొని ఆ ఫలం కోసం ఎదురు చూడాలి. ఇది వ్యవసాయం. మేపువాడు గొర్రెలు కాస్తాడు. వాడు ఆ పచ్చిగల చోట్లకి తీసుకెళ్ళాలి, జనముల దగ్గర తీసుకెళ్ళాలి, శత్రువుని కాపాడాలి, ఏ నోట్లో గొర్రె పడకుండా. ఈ విధంగా అలాంటి సేవకులుగా మనల్ని దేవుడు పిలుస్తూ అంటున్నాడు. మీలో ఎవరైనా దున్నువాడు కానీ మేపువాడు కానీ ఒక దాసుడు ఉన్నాడు అనుకోండి. అతడు పొలంలో పనిచేసి ఇంటికి రాగానే నీవు పోయి భోజనం చేయమని వారితో చెప్పినా చెప్పడు. అలసిపోయి వచ్చావు, చాలా పని చేసి వచ్చావు, బాగా చేసి వచ్చావు, వెంటనే పోయి అలసట తీర్చుకో, భోజనం చేయి, ఆకలి తీర్చుకో అంటాడా? అనడు. అలా అనకపోగా ఏమంటాడంట, నేను భోజనం చేయ వరకు, నాకు ఏదైనా సిద్ధపరిచి నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నడుము కట్టుకొని నాకు పరిచారం చెయ్యి. ఆ తర్వాత నీవు భోజనం చేయొచ్చు. యజమానుడి కాబట్టి దాసుడు
నీ ఎలాగైనా ఆయన వినియోగించుకుంటాడు. పొలంలో పని చేయించుకుంటాడు, మందన కాయించుకుంటాడు, వచ్చాక తన సొంత పని కూడా చేయించుకుంటాడు. ఈ పనులన్నీ చేసిన తర్వాత ఆ దాసుడు ఎంత దయగలిగి పని చేశాడు అని మెచ్చుకుంటాడా? మెచ్చు. కాబట్టి మీరు కూడా ఇవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజనమైన దాసులము అని మిమ్మల్ని మీరు తగ్గించు. ఎన్ని చేసినా కూడా మనం ఎంత పని చేసినా, ఎంత శరీరం అరిగిపోయినా, ఎంత అలసట ఉన్నా, ఎన్ని విధాలైనటువంటి శ్రమలకు వచ్చినా మనం ఏమనుకోవాలంట? ఏం చేసాం? మేము చేయగలిగిందే చేసాం, ఏం చేయలేదు. నిష్ప్రయోజనమైన దాసులు. అలాగా మనల్ని మనం ఈ మొదటి 3 విషయాలు చూస్తే దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆధిక్యతలు, ఆ తర్వాత దేవుడు మనల్ని ఎలాగ తగ్గించుకోమంటున్నాడు ఆ విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక విషయాన్ని చెప్తాం. తర్వాత మన పనిని దేవుడు పరీక్ష చేస్తాడు. 1 కొరింథీ 3వ అధ్యాయం 5వ వచనం చూస్తే అక్కడ పౌలు పరిచారకుడు, అపోల్లో పరిచారకుడు. మీకన్నీ బాగా అనుభవమైన విషయాలే మనకు జ్ఞాపకం చేస్తాం. అయితే వాళ్ళల్లో ఒక చిన్న కలహం వచ్చింది. గ్రూపులు అయిపోయారు. నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను. అప్పుడు అంటున్నాడు పౌలెవడు అపోల్లెవడు? ఇద్దరు పరిచారకులే కదా. ఒకడేమో నాటుతాడు, ఒకడేమో నీళ్లు పోస్తాడు. నాటేవాళ్ళలో ఏమి లేదు, నీళ్లు పోసేవాళ్ళలో కూడా ఏం లేదు. దానికి జీవం ఇచ్చి వృద్ధి కలిగి చేసే దేవునిలోనే అంతా ఉంది. కాబట్టి నాటువాడు, నీళ్లు పోయేవాడు ఇద్దరు ఒకటే. వాడి పనిని బట్టి వాళ్ళు ఏం చేస్తారు? జీతం పుచ్చుకుంటారు అని అంతటితో కాకుండా ఇంకా కంటిన్యూ ఏం చేశారంటే, ఎవడైనా నేనైతే 10వ వచనంలో ఉన్నది, నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను, దాని మీద మరి ఒకడు కట్టుచున్నాడు. ప్రతివాడు తను ఎలాగూ కట్టుచున్నాడో తన పనిని జాగ్రత్తగా చూసుకోవాలి. వేయబడినది తప్ప మరొక పునాది వేయబడదు. ఆ పునాది యేసుక్రీస్తే. ఆ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు వీటితో కడతా ఉంటారు. అయితే ఒక విషయం జాగ్రత్త, ఈ విషయం ఆది నాన్న దాటబడుతుంది, ఆది నాన్న బయలుపడుతుంది, అగ్ని చేత పరీక్షింపబడుతుంది. అగ్ని చేత పరీక్షింపబడేటప్పుడు ఎవరి పని నిలబడుతుందో వారు మాత్రమే జీతం. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది అని పౌలు గారు స్పష్టంగా చెప్తున్నారు. మన సంఘాలను జ్ఞాపకం చేసుకున్నాం. వాళ్ళ విశ్వాసం ఎలా ఉంది? బంగారం అంతా అమూల్యంగా, అంటే వారి విశ్వాసం ద్వారా వచ్చే క్రియలు ఎట్టి పరిస్థితుల్లోనైనా వాళ్ళు నిలబడగలిగిన పరిస్థితిలో ఉంటారు. ఈ యొక్క కాలాన్ని మనం చూస్తే ఎలా ఉంటుందంటే, ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు విశ్వాసికి, సంఘానికి, సేవకునికి ఎలాంటి పరీక్ష వస్తుందో తెలియదు. నిజం చెప్తే, సత్యం చెప్తే ఎలా ఉంటుందంటే, ఒక్కొక్క ఆకస్మిక పరిస్థితుల్లో వాళ్ళకి హాని జరిగే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా నిలబడగలిగిన విశ్వాసమే బంగారం లాంటి విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం. వెండి సంపూర్ణంగా, వెండి విమోచనకు గుర్తు, సంపూర్ణంగా విడుదల పొంది సంపూర్ణంగా లోకం నుండి బయటకు వచ్చి చేసే సత్క్రియలకు వచ్చేదే వెండి. వెలగల రాళ్ళు ఇవి ప్రశస్తమైనటువంటి అమూల్య రత్నాలు. పరలోక పట్ల పునాదులు లాంటి విశ్వాసం ఎవరికి ఉంటుందో ఈ మూడు సంబంధమైన విశ్వాసులే ఆజ్ఞలో నిలబడతారు. ఆ తర్వాత కర్ర కానీ, గడ్డి కానీ, కొయ్యకాలు కానీ, అంటే పొట్టు, ఇవన్నీ కూడా దహించబడతాయి. చివరికి ఏం రాశారంటే, అతడు తన మట్టుకు తాను రక్షింపబడను. ఎలా రక్షింపబడతాడు అంటే, అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడతాడు. అంటే జస్ట్ అగ్నిగుండాన్ని తప్పించుకున్నట్లుగా సేవకుడు, ఆ పరిచారకుడు దేవుని జత పనిని పిలిచినవాడు అలా తప్పించుకుంటాడు తప్ప తన పనంతా కూడా ఏమీ నిలబడదు, తనకి జీవితం ఏమీ కూడా. ఇది బహు భయంకరమైన విషయం. దేవుడు ఏ విషయాన్ని కూడా మరుగు చేయకుండా స్పష్టంగా రాశారు. మనకి ఎంత ప్రచారం, ఎంత ప్రదర్శన, ఎంత గొప్ప పేరు, ప్రతిష్టలు ఒక సేవకునుకున్నా అవి అక్కడ ఏమి పరిగణలోనికి రావు. అగ్నిలో తేటపరచబడినప్పుడే
బయలుపరచబడినప్పుడే, పరీక్షింపబడి నిలబడినప్పుడే మన సేవ యొక్క ఫలితం అక్కడ మనకి కనబడుతుంది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకంలో ఉంచుకొని మనం ఈ విషయాలు జాగ్రత్త పడాలని ప్రభు సమక్షంలో పరిశుద్ధాత్మ తండ్రి మరొకసారి మనం జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ఇంకొక విషయాన్ని మేము ఉంచుతున్నాను. ప్రభు ఒక మాట చెప్పారు, వారికి వినుటకు శక్తి కలది, అనేక విషయాలు ఉపమానంతో వారు చెప్పారు. చెప్పే ఆత్మకి, చెప్పే ప్రభుకి శక్తి ఉంది, కానీ ఎవరికి శక్తి లేదంటే వినేవారికి శక్తి లేదు. కాబట్టి కొంచెం శక్తి, ఆసక్తి కలిగి దేవుని వాక్యం, జీవం గల దేవుని వాక్యం, ప్రభావం గల వాక్యం వాళ్ళని బ్రతికించేది, మనల్ని బాగు చేసేది, మనల్ని పవిత్రపరిచేది, పరిశుద్ధపరిచే వాక్యం మీద దృష్టి పెడదాం, శ్రద్ధ పెడదాం. సేవకుల మీటింగ్లో ఇలాగ ఒక సేవకుల్ని ప్రార్థన చేయమన్నారు. మాకు కూడా సేవకుల మీటింగ్ జరుగుతూ ఉంటుందండి. దాదాపు ఒక సంవత్సరం నుండి జూన్కి ఇప్పటికి సంవత్సరం అయింది. ప్రతి నెల వస్తారు, వాక్యం వింటారు, సంఘాలను బలపరుచుకుంటూ ఉంటారు. సేవకుడు వచ్చి ఒక మంచి సేవకుడే అనుభవం ఆయన వచ్చి ఒక ప్రార్థన చేశారు. అయ్యా మమ్మలను 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను ఫలింపచేయండి అని ప్రార్థన చేశారు. నేను ఆ విషయాన్ని కొంచెం అభ్యంతరంగా అనిపించింది. అంటే ఒక పొలం పండిస్తే ఒక ఎకరానికి వస్తే 30 బస్తాలు వస్తాయి, లేకుంటే 60 వస్తాయి, లేకుంటే 100 బస్తాలు వస్తాయి. కానీ ఆ పొలంలోనే 3 పండుతాయా? 30, 60, 100 పండు. ఒక విద్యార్థి పరీక్ష రాస్తాడు, వస్తే 30 మార్కులు వస్తాయి, లేకుంటే 60 మార్కులు వస్తాయి. బాగా రాసిన వాడికి 100 మార్కులు వస్తాయి. కానీ వాడికి 30, 60, 100 రావే. కానీ సేవకునికి ఎలా అర్థమైందంటే అది ఒక అలవాటు ప్రార్థన గెలిపోయి, ఆచార ప్రార్థన గెలిపోయి, దాన్ని అతను అర్థం చేసుకోలేకపోయాడు. అందుకని నేనే 30 పండాలి, నేనే 60 పండాలి, నేనే 100 పండాలి అన్నట్టుగా ఆయన ఊహించాడు. తన సంఘానికి కూడా అలాగే బోధించుకుంటున్నాడు. మరి ఎలాగా బోధిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఆ విషయాన్ని నేను ఆ రోజు క్లియర్ చేశాను అనమాట. ఆ రోజు ఆ విషయం వాళ్ళకి విపులంగా చెప్పాడు. ఈ విషయం ఉపమానాల్లో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 8వ వచనంలోనేమో మంచి నేలన పడిన విత్తనము అని ఉంటుంది. ఒక్కడు 30దంతలుగాను, ఒక్కడు 60దంతలుగాను, ఒక్కడు 100ంతలుగాను. బాగా క్లారిటీ. ఇదే 23వ వచనం, అదే అధ్యాయం 23వ వచనానికి వస్తే మంచి నేలన పడిన విత్తనం ఎవరు అంటే వాక్యము విని గ్రహించువాడు. మనందరం వాక్యం వింటున్నాం కదా, అందరూ గ్రహించలేదు. ఆ గ్రహించిన వాళ్ళు ఎవరంటే త్రోవపక్క, ముళ్ళపద, రాతి నేల. గ్రహించే వాళ్ళలో మళ్ళా 3 భాగాలు. ఈ గ్రహించే వాళ్ళ హృదయం కొంతమందిదేమో 30దంతలు ఉంటుంది, కొంతమందిదేమో 60దంతలు ఉంటుంది, కొంతమందిదేమో 100ంతలు ఉంటుంది. పరలోకం కూడా అంతే. ఎంత ఫలిస్తే అంత మహిమలోకి వెళ్తాం. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. దీనికి కొన్ని ఉదాహరణలు నేను పోల్చి చెప్తాను, చూడండి. యెరూషలేము ఆలయం ఉంది, ఆవరణం ఉంది, తర్వాత పరిశుద్ధ స్థలం, తర్వాత అతిపరిశుద్ధ. ఆవరణంలో ఎవరుంటారు? ప్రజలు ఉంటారు, వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు లేదా వాక్యం వింటుంటారు. ఇక్కడ లేవీయులు ఉంటారు, దేవుని సేవ చేస్తుంటారు. ఇక్కడ ప్రధాన యాజకుడు ఉంటాడు, దేవునితో మాట్లాడుతుంటాడు. ఇది 100ంతల పంట, ఇది 60ంతల పంట, అది 30ంతల పంట. మరొక ఎగ్జాంపుల్ చెప్తే, సీనాయి పర్వతం దగ్గరికి వెళ్తే మనం కింద ప్రజలు ఉంటారు, మధ్యలో అహరోను పెద్దలు ఉంటారు లేదా యెహోషువ ఉంటాడు, దేవుని సముఖంలో మోషే ఉంటాడు. ఈ ప్రజలేమో వాళ్ళు చెప్పే వింటుంటారు, 30ంతల పంట. ఈ అహరోను పెద్దలు, యెహోషువ మధ్యవర్తులు, 60ంతల పంట. మోషే ముఖాముఖిగా దేవుని సముఖంలో నుండి మాట్లాడేవాడు, అది 100ంతలు. అలాగే తెస్సలోనిక పత్రిక 4:11 నుండి మనం చూస్తే అక్కడ ఉండదు, మనము మేఘముల యందు ఆరోహణమవుతాం. మేఘములు, ఒక మేఘమే రాదు మనందరికీ కూడా. నేనెంత భక్తి సంపాదిస్తే అంత మహిమ వస్తుంది. ఎవరెంత భక్తి చేస్తే, ఎవరెంత మహిమను సంపాదిస్తే అంత మహిమ గల మేఘం వాటికి వస్తుంది. ఆ మేఘం మీద వాడు. అదే కొరింథీ 15వ అధ్యాయంలో మనం చూస్తే, వారు తమ తమ వరుసలలోనే బ్రతికింపబడుదు అని. వరుస, 1వ తరగతి వాడు 1వ తరగతి వరుసలో బ్రతికింపడు, 7వ తరగతి వాడు 7వ తరగతి వరుసలో బ్రతికింపబడతారు. ఈ మధ్యలో వాళ్ళు ఏ వరుసలో ఉన్నారో ఆ వరుసలో బ్రతికింపబడతారు.
కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఒక సంఘం ఉందంటే ఆ సంఘంలో వీళ్ళందరూ ఉంటారు. రాతనేలు ఉంటారు, త్రోవ పక్కడు ఉంటారు, మళ్ళీ బదలు ఉంటారు. ఆ 3 ప్రజలు జాగ్రత్త వహించాలి. మనం అక్కడ విత్తబడిన వాక్యం నిష్ప్రయోజనం అయిపోతుంది, జాగ్రత్త వహించాలి. ఆ తర్వాత 30 ఉంటారు, 60 ఉంటారు, 100 ఉంటారు. ఇప్పుడు సేవకుడి పని ఏంటి? ఆ 3 కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ 30 60 తీసుకురావాలి, 60 100 తీసుకురావాలి, 100 సేవకులు వాడుకోవాలి. వాడు అవుట్ స్టాండింగ్ కదా. టీచర్ నేను టీచర్ని, నాకు పిల్లలు నాకు చెప్పారు, ఒక 100 మంది పిల్లలు నాకు చెప్పారు. నేను వాళ్ళ తల్లిదండ్రులు అన్నీ చేసి నాకు ఇచ్చారు. వాళ్ళకి డ్రెస్ కుట్టించారు, పుస్తకాలు కొన్నారు, భోజనం పెట్టారు, వాళ్ళు చేయవలసిన సదుపాయాలన్నీ చేసి అటాలు చెప్పు పరీక్షకి పాస్ చేయించని నాకు అప్పచెప్పారు. నేనేం చేయాలి? వాళ్ళకి పాఠం చెప్పి అవుట్ స్టాండింగ్ వాళ్ళని 60 30 నా ఇయర్ ఎండింగ్కి ప్రతి ఒక్కరిని పాస్ అయ్యేలా చేసే బాధ్యత నాకు. అది పిల్లలది కాదు. వాడి చదవకపోయినా నేనేం చేయాలి? వాడిని ఏదో ఒక విధంగా వాడి సామర్థ్యాన్ని బట్టి మేము ఉంటాం కదా. పబ్లిక్లో పాస్ కావాలి అసలు చిన్న ప్రశ్నలు చదివిస్తాం, చిన్న ప్రశ్నలు బిట్స్. వాడు పాస్ అవటానికి వీలైనటువంటి చదివించి కనీసం మినిమం 35 మార్కులతో వాడు పాస్లో కాదు, ఫెయిల్ మాత్రం కాదు. అలాగే విశ్వాసం కూడా ప్రతి ఒక్కరూ పరలోకానికి తీసుకెళ్లే బాధ్యత ఎవరిదంటే సేవకుడు. అది ప్రార్థన ద్వారానైనా వాళ్ళని లాలించి పాలించి ఏదో ఒక విధంగా బ్రతిమాలి ప్రార్థనలో కూర్చోబెట్టి వాక్యాన్ని వినేలాగా చేసి దేవుడు మన చేతికి అప్పగించిన మనకు అప్పగించిన విశ్వాసులైన విద్యార్థులను ఎవరు ఫెయిల్ కాకుండా అందరినీ పరలోకంలో చేర్చే బాధ్యత మాత్రం మధ్యవర్తులది మనదే, రాయబారులు మనదే, సమాధాన పరిచర్యకు నియమింపబడిన మనదే. ఈ అవుట్ స్టాండింగ్ నచ్చండి 100 ఏం చేస్తారు? క్లాసులో టీచరు నాకు వేరే క్లాస్ ఉంది, నువ్వు ఇది బోర్డు మీద రాయి అంటారు. బాగా చదివే పిల్లలు, లేదా ఈ లెక్క నుంచి ఎక్కువ వాళ్ళకి నీకు వచ్చు కదా అంటారు. అలాగే మన ఆబ్సెన్స్లో మనం లేనప్పుడు ఆ సంఘంలో ఆ యొక్క సంపూర్ణ స్థితి పొందినటువంటి విశ్వాసాన్ని మనం వాడుకోవాలి. ప్రార్థన సహాయానికి వాడుకోవాలి, వాక్య పరిచర్యకు వాడుకోవాలి. అలాగా వాళ్ళు మిగతా వాళ్ళని కూడా బయటికి. ఇది సంఘం యొక్క పరిచయం. దీన్ని ఇంకా మనం క్లియర్గా తెలుసుకోవాలంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయానికి వెళ్దాం. 12వ అధ్యాయానికి వెళ్తే అక్కడ యోహాను గారు రాస్తా ఉండాలి. అది తీసి పెట్టుకోండి దయచేసి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. అక్కడ ఏం జరుగుతుందంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం అంతటా ఒక గొప్ప సూచనని నేను చూచితిని. అదేమనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, ఆమె శిరస్సు మీద 12 నక్షత్రములు గల కిరీటమును ఉండేది. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పొందుచు ఆ నొప్పులకు కేకలు వేయించుండేది. ఇది ఎంతవరకు మనం అర్థం చేసుకున్నాము. ఈ స్త్రీ ఎవరు? టైం లేదు కాబట్టమ్మా. ఈ స్త్రీ ఎవరు? సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘం అంటే ప్రపంచంలో ఉన్న అన్ని మిషన్లు, అన్ని శాఖలు, విశ్వాసుల సమూహాన్ని స్త్రీ అన్నారు. ఈవిడ సూర్యుని ధరించుకుంది అంటే యేసు ప్రభుని ఒప్పుకుంది, యేసు ప్రభులో బాప్తిసం తీసుకుంది. యేసు ప్రభులో బాప్తిసం తీసుకున్న వారు మనందరం కూడా ఆయన్ని ధరించుకున్నామని మీరు ఎరగరా అని రాశారు. కాబట్టి బాప్తిసం తీసుకున్నారు, ఆయన ధరించుకున్నారు. లోకం అనే చంద్రుని పాదముల కింద పెట్టారు. ఆ నక్షత్రాన్ని, దేవుని యొక్క కిరీటాన్ని, అధికారాన్ని పొందింది. సంఘం శక్తిని పొందింది. శత్రువు మీద శత్రు రాజ్యాన్ని జయించడానికి అధికారాన్ని పొందింది. ఇది ఆమె రూపం. ఆమెకి గర్భిణి అయ్యింది అంటే ఆమె కడుపులో బిడ్డ ఉన్నాడు. ఆ ప్రసవ వేదన పడుతుంది. టైం వచ్చింది అంటే బిడ్డను కనే టైం వచ్చింది. ప్రసవ వేదన, ఆ నొప్పులకు కేకలు వేస్తుంది. ఎప్పుడైతే ఈ కడుపులో ఉన్న బిడ్డ వధువు సంఘం, ఈ బిడ్డను కనడానికి ఈ సంఘం, సార్వత్రిక సంఘం నొప్పులు పెడతా ఉంది. అంటే బయట నుండి ఆ సంఘానికి శ్రమలు వస్తూ ఉంది. ఆ శ్రమల వల్ల ఆవిడ కేకలు వేస్తుంది. అంటే ఇప్పుడు మనం ప్రార్థన చేశామా, కేకలు వేసి అయ్యా మా మీదకి వస్తున్నటువంటి ఉపద్రవాల నుండి మమ్మల్ని రక్షించండి, బట్ ఆఫ్ చేయాలి మనం ప్రార్థన చేస్తున్నాం. అదే కేకలు అలా కేకలు వేస్తాం. ఆ తర్వాత ఇంకొక సూచన పరలోకంలో జరిగాను.
అదేంటంటే ఎర్రని ఘట సర్పం, ఇదిగో ఎర్రని ఘట సర్పం. మళ్ళీ దీన్ని చూస్తున్నాడు యోహాను గారు. ఆ ఘట సర్పమునికి 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయి. అది తన తోకతో ఆకాశంలో 3వ వంతు నక్షత్రాలు తీసి పాటిస్తుంది. అది అప్పుడు జరిగింది కాదు, ఎప్పుడో జరిగింది సంగతిని దేవుడు మరలా యోహాను గారికి చూపించారు. ఈ ఘట సర్పం లూసిఫర్ తన తోకతో 3 వంతులు అంటే 3 వంతుల దేవదూతల్ని తోకతో తీసుకొచ్చి భూమి మీద పడేయటం సునాయాసంగా వశపరిచేసింది, సునాయాసంగా మోసగించేసింది, చాలా సులువుగా లోపరుచుకుంది. అది అప్పుడు జరిగిన విషయాన్ని ఇప్పుడు మరలా చూపించారు. ఆ తర్వాత ఏం చేస్తుందంటే, అది కరణయ్య ఉన్న ఆ స్త్రీ కరణగా ఆమె శిశువును మృంగవలనని ఆ ఘట సర్పము ఆ స్త్రీ ఎదుట నిలబడి ఇప్పుడు ప్రసవ వేదన పడుతుంది. ఇప్పుడు మనకంటే ఎవరు అలర్ట్గా ఉన్నారు అర్థమైందా? మనకంటే ఎవరు అలర్ట్గా ఉన్నారు? సాతాను. మనం నిద్రపోతాం, అది నిద్రపోదు. మనం రెస్ట్ తీసుకున్నా అది రెస్ట్ తీసుకుంది. దానికి పని ఎక్కువ, దానికి పని ఉండాలి. పని లేదు, దానికి కుదురుండదు. ఎందుకంటే దానికి జయం ఉండదు కదా, దానికి కుదురు. కాబట్టి అది చాలా అలర్ట్గా చూస్తుంది. ఎప్పుడు వధువు సంఘం బయటకు వస్తుంది, మృంగేయాలని చూస్తాం, మృంగడానికి చూస్తాం. అయితే దేవుడు వధువు సంఘాన్ని ఎలా తీసుకెళ్తాడు? మెరుపు ఆకాశంలో తూర్పు దిక్కున బట్టి ఎడమ దిక్కున కనబడినట్లు మెరుపులాగా అది వధువు సంఘం వెళ్ళిపోతుందని చెప్పారు కదా. ఎంతకాలం అని చెప్పారు? వధువు సంఘం ఎత్తబడటానికి రెప్పపాటు కాలం. ఎంతకాలంలో ఎత్తబడుతుంది? కన్ను మూసి తెచ్చేసరికి ఎత్తబడుతుంది. అలాగే ఘట సర్పం అలాగేసరికి వధువు సంఘం ఏంటి? సమస్త జన్మలను ఎనుక దండముతో ఏలనయ్యను ఒక శిశువును ఆమె కనగా ఆ శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకు పోబడెను అని రాయబడతాయి. ఇది చూసేసరికి ఏమైపోయింది? వధువు లేదు, మిస్ అయిపోయింది. ఇంకా దీనికి ఏమంటది? దానికి ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది. ఇంతవరకు వెయిట్ చేస్తుంది. ఏం చేసిందంటే ఈ 100 అంతల పంటను మింగేయాలి. ఈ పైన ఉన్న వాళ్ళని ఆవశ్యంలోనే ఉన్నారు, వీళ్ళు ఎలాగూ వెళ్ళరు మేఘానికి. కాబట్టి తన గోల్ ఏంటంటే వధువు సంఘాన్ని మింగాలి, దాన్ని ఆటంకపరచాలి, దాన్ని పరలోకం మూత నెరిచడానికి వెళ్ళనివ్వకూడదు అనేది దాని ప్లాన్, దాని ప్రణాళిక. అయితే దేవుడు సర్వజ్ఞాని. ఈ జ్ఞానానికి దీనికి ఇచ్చిన పూర్ణ జ్ఞానాన్ని అది చెడిపేసుకుంది. ఆ చెడిపోయిన జ్ఞానంతో అదేమీ చేయలేదు. అది ఓడిపోబడిన శత్రువు, పారవేయబడిన కొమ్మ, చచ్చిన వాని శవాలతో కప్పబడేది, కాళ్ళతో పెనుగును త్రొక్కబడేటువంటి దాని దుస్థితి అది. కానీ దానికి అన్నీ తెలిసినా కూడా దాని ప్రయత్నాన్ని మాత్రం, చెడు నైజాన్ని మాత్రం అది పోగొట్టు. ఇప్పుడు మనం సంఘం ఎలర్ట్గా ఉండాలి. సంఘం సార్వత్రిక సంఘంలో మనం ఉండకూడదు, కానీ గర్భంలో ఉన్న 100 అంతల పంటలాగా వధువులాగా సంపూర్ణ సిద్ధి పొందటానికి జ్యేష్ఠుల సంఘంగా తయారు కావటానికి గర్భంలో ఉన్న శిశువులాగా మనం ఉండాలి. అదక్కడ. అయితే ఆమె అరణ్యంలోకి, ఆ స్త్రీ అరణ్యంలోకి పారిపోయింది. అంటే అర్థం ఏంటంటే వధువు ఎత్తబడింది. 60 అంతల పంటని దేవుడు ఒక క్షేమకరమైన రహస్యమైన ఆ సర్పాన్ని, ఘట సర్పాన్ని కనబడకుండా 3.5 సంవత్సరాలు, ఒక కాలములు అర్ధకాలం. కాలం అంటే 1 సంవత్సరం, 2 కాలాలు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే 1/2 year, 3.5 years దానికి కనబడకుండా ఒక స్థలాన్ని దేవుడు నియమించాడు. అది అక్కడ పోషింపబడుతుంది. ఇది ఇలా ఉందా? ఆ తర్వాత ఏమైంది అంటే కిందకు వస్తే అరణ్యములోనికి ఈ వధువు సంఘం వెళ్ళిన తర్వాత పరలోకంలో యుద్ధం జరిగింది. ఎవరికి? మిఖాయేలుకి దూతలకి, ఘట సర్పం దూతలకి. ఆ తర్వాత అది పడద్రోయబడితే దానికి కోపం వచ్చేసి, నేను యుద్ధం చేశాను, వధువుని మిస్ అయిపోయాను, ఇప్పుడు నేను ఒకసారి కింద మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ సంగతి చూద్దామని వచ్చి ఆ కింద 13వ వచనం అనుకుంటా, అరణ్యం విడవబడిన సంఘాన్ని, అక్కడే ఉండదంటే ఆ శిశువును కనిన ఆమెను హింసించెను అని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. చూడండి, ఆమె అరణ్యంలోకి పారిపోయింది అన్నారు, మళ్ళీ ఘట సర్పం హింసించింది అన్నారు. దీనికి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అరణ్యంలోకి పారిపోయి ఉన్నది 3.5 సంవత్సరాలు, శ్రమలో 7.5 సంవత్సరాలు. కాబట్టి 3.5 సంవత్సరాలు ఘట సర్పానికి చిక్కుతుంది ఈమె.
3.5 సంవత్సరాలు హింసిస్తుంది. 3.5 సంవత్సరాల తర్వాత చివరి 3.5 సంవత్సరాలు పాత్రలు, బూరలు అనేటువంటి శ్రమలలో ఆమెను దేవుడు తప్పిస్తాడు. ఆమె తనకున్న చోటికి, నియమింపబడిన చోటికి ఎగురునట్లు 2 గొప్ప పక్షిరాజు రెక్కలు ఆమెకు ఇయ్యబడింది అని అంటారు. ఆ తర్వాత ఆ గడి సర్పం అది ఎగురుకుంటా ఎగురుతుంది. అంటే అర్థం ఏంటంటే అప్పటికి 3.5 సంవత్సరాల్లో విశ్వాసాన్ని పెంచుకుంది విడవబడిన సంఘం. ఈ 3.5 సంవత్సరాల్లో ధైర్యాన్ని పెంచుకుంది, ఆత్మను పొందుకుంది, దాన్ని తప్పించుకోవడానికి శక్తిని పొందుకుంది. కాబట్టి ఆ మహిమ రెక్కలతోటి అది వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోతూ ఉంటే, తప్పించుకుంటూ ఉంటే దాని మృంగాలని గడి సర్పం నదీ ప్రవాహముగా స్త్రీ వంట నీటిని వెళ్ళగట్టెను అంటది. అంటే ఈ విడవబడిన సంఘాన్ని బెదిరిస్తుంది అనమాట. నువ్వు ఎలా తప్పించుకుంటావో చూస్తాను. వధువు సంఘం మిస్ అయినట్లు నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను, చూడు నేనేం చేస్తానని దూషణలు, శాపాలు, భయంకరమైన భయకంపితమైనటువంటి మాటలు దాన్ని ఆ విడవబడిన సంఘాన్ని వశపరచుకోవడానికి తన వెంట వెళతారు. అప్పుడు రాయబడిన వాక్యం, భూమి ఆమెకి సహకారి అయి ఆ స్త్రీని మృంగటానికి ఘటసర్పము తన నోట నుండి వెళ్ళగక్కిన ప్రవాహమును తాను నోరు తెరిచి మృంగివేసింది. అంటే సృష్టి సహకరించింది కాబట్టి ఆ స్త్రీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇద్దరు తప్పించుకున్నారు. వధువు సంఘం వెళ్ళిపోయింది. 100 పంట, 60 పంటను 3.5 సంవత్సరాల తర్వాత దేవుడు ఒక క్షేమకరమైన స్థితిలోనికి తీసుకెళ్ళాడు. అప్పుడు ఆ ఘట సర్పము ఈ ఇద్దరు తప్పించుకున్నారని మహా ఉగ్రుడై కోపోద్రేకంతో చివరి వచనం అన్నది 12వ అధ్యాయం చివరి వచనం, దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గురించి విశ్వాసము కలిగిన ఆమె సంతానములో శేషించిన వారైన వారితో యుద్ధము చేయుటకు ఆ ఘట సర్పము బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను అని. ఇది 30 పంట. అర్థమైందమ్మా? ఈ 12వ అధ్యాయంలో 100 పంట, మగ శిశువు ఆరోహణం అయిపోయింది. ఘట సర్పానికి చిక్కకుండా అరణ్యంలోకి పారిపోయినటువంటి స్త్రీ 3.5 సంవత్సరాల తర్వాత 60 పంట. ఆ తర్వాత శేషించిన సంతానం 30 పంట. ఈ శేషించిన సంతానం 7 సంవత్సరాల శ్రమలంతట్లో ఉంటారు. కానీ దేవుడు ఇంకా నాకు టైం లేదు కాబట్టి చెప్పలేదు. దేవుడి నొసటలే ఎవరి నొసట దేవుని ముద్ర లేదో వారికి మాత్రమే శ్రమ అని చెప్పేసి 2 చోట్ల వ్రాయబడింది. అంటే దేవుని ముద్ర ఉన్న ఈ 30 పంటని దేవుడు చక్కగా పక్కన జాగ్రత్త చేస్తాడు. సృష్టి వలన, దేవుని వలన వచ్చే శ్రమల మాత్రం మారు మనసు లేని వాళ్ళకి, అవిశ్వాసులకి, దేవుని మీద తిరుగుబాటు చేసే వాళ్ళకి మాత్రం వస్తాయి. వీళ్ళని మాత్రం దేవుడు సంరక్షిస్తాడు. ఈ విధంగా ఈ 12వ అధ్యాయంలో 3 రకాల పంటను మనం చూడగలం. ఈ 60 పంట 7వ అధ్యాయంలో కనబడుతుంది. 7వ అధ్యాయంలో ఏమవుతుందంటే అటు తర్వాత 4 దేవదూతలు 4 దిక్కులను నిలబడి ఏం చేస్తారంట, 4 వాయువులను పట్టుకోవటానికి రెడీ అవుతారు. అప్పుడు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చి ఈ అధికారం పొందిన 4 దూతలతో ఒక మాట చెప్తుంది, మేము మా దేవుని దాసుల నొసళ్ళ యందు ముద్రించు పర్యంతము భూమికైనను, సముద్రముకైనను, చెట్లకైనను, ఏ వృక్షముకైనను హాని చేయవద్దని దగ్గరగా ఆ దూతలతో చెప్పారు. అప్పుడు ముద్రించిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ముద్రించిన వారు 1,44,000 మంది. వీళ్ళు 60 పడ్డారు. అక్కడ వరుసగా చెప్తారు, జన్మాన్ని బట్టి రాయలేదు అక్కడ గోత్రాలు, మోషే దీవించిన దాన్ని బట్టి రాయలేదు గోత్రాలు, యాకోబు దీవించిన దాన్ని బట్టి రాయలేదు గోత్రాలు, వారి ఆత్మీయ స్థితిని బట్టి అక్కడ గోత్రాలు రాయబడి ఫస్ట్ ప్లేస్ యోదాకు వచ్చింది. తర్వాత రూబే, గాదు, ఆషేర్, నఫ్తాలి, తర్వాత మనష్షే, షిమియోను, లేవి, జబూలును, ఇస్సాకారు, జబూలును, యోసేపు, బెన్యామీను. వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిని బట్టి అక్కడ దాను మిస్ అవుతాడు. దాను విగ్రహారాధన గోత్రమైనందున దాను 60 పంటలు కూడా ఉండడు అని మనం గ్రహించాలి. ఆ తర్వాత కింద చూస్తే ప్రతి వంశము నుండి, ఆయా భాషలు మాట్లాడే వారి నుండి, ప్రతి జనము నుండి, ప్రతి ప్రజ నుండి,
వచ్చి ఎవడనూ లెక్కింపజారని గొప్ప జన సమూహం అక్కడ నేను చూశాను. వాళ్ళు తెల్లని వస్త్రములు ధరించుకొని ఖర్జూరపు మంటలు పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని గొప్ప శబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. అప్పుడు వచ్చింది వాళ్ళకి రక్షణ. అంటే ముందు లేదా రక్షణ? ముందు లేదా రక్షణ? ఉంది రక్షణ. కానీ ఆ రక్షణ వీళ్ళని వధువు సంఘానికి తీసుకెళ్ళేటువంటి సిద్ధపాటు లేదు. అందువల్ల విడవబడి అప్పుడు ఘటసర్పం వశం నుండి రక్షింపబడి ఇప్పుడు వాళ్ళు దేవుని సముఖానికి వెళ్ళిపోయారు, సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయారు. ఇది అడుగుతుంది. వీళ్ళే మళ్ళా 14వ అధ్యాయం మొదట్లో మనం చూస్తాం, 15వ అధ్యాయం మొదట్లో కూడా చూస్తాం. 14వ అధ్యాయం మొదట్లో ఏం చూస్తామంటే ఆ గొర్రె పిల్లను, ఆ తర్వాత ఆయన నామమును ఆయన తండ్రి నామమును తమ నొసట యందు ముద్రించబడిన 144,000 మంది ఆయనతో కూడా సియోను పర్వతం మీద ఉన్నారు అని చూస్తాం. సియోను పర్వతం అంటే నూతన ఉంటారు. కానీ వీళ్ళు వివాహానికి అర్హులు కాదు. అది కూడా నేను క్లియర్ చేసి చెప్తాను చూడండి. వీళ్ళు మళ్ళీ 15వ అధ్యాయంలో ఎట్లా ఉంటారంటే 2వ వచనంలో అగ్నితో కలుపబడినటువంటి స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి చూచింది. అక్కడ క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక దానికి లోబడిన వారు, దాని ముద్ర వేయించుకొని వారు దేవుని వీడలు కలవారై ఆ స్ఫటికపు సముద్రం దగ్గర నిలబడి ఉండట చూచింది. వాళ్ళు అక్కడ పెద్ద స్తుతి చేస్తారు అన్నమాట. అక్కడ స్తుతి రాస్తారు. అక్కడ ఆ స్తుతిని ఒకసారి మనం చదవండి ఎవరైనా. వాళ్ళు ఏమైనా స్తుతి చేస్తారు 15వ అధ్యాయంలో? పదిహేనవ అధ్యాయం 2వ వచనం. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రపు వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును నమస్కారం చేయక దాని సంఖ్యలకు లోబడక వాటిని జయించిన వారు దేవుని నీడలు గలవారై వీణులు గలవారై ఆ స్ఫటిక సముద్రము వద్ద నిలిచుండుట చూచితిని. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యకరమైనవి, యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నాయి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడు, నీకు భయపడని వాడెవడు, నిన్ను మహిమపరచని వాడెవడు. నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదని చెప్పుచు దేవుని దాసుడు మోషే కీర్తనయు గొర్రెల కీర్తనయు వారు పాడు. వీళ్ళు 60 వీళ్ళు 7వ అధ్యాయంలో ఉన్నారు, 15వ అధ్యాయం ఉన్నారు, 14వ అధ్యాయం ఉన్నారు. 14వ అధ్యాయంలో ఇంకా వీళ్ళ గురించి ప్రశంస ఉంటారు. వీరు స్త్రీ సాంగత్యం ఎగురు వారు, స్త్రీ సాంగత్యం అపవిత్రుడు కాని వారు, దేవుని కొరకు మనుషుల్లో నుండి ప్రథమ ఫలంగా కొనబడిన వారు, వీరి నోట ఏ అబద్ధమునూ లేదు. అంటే ఎంత శ్రమలో కూడా దేవుడే దేవుడు అని అనుకున్నారు కాబట్టి వారి నోట అబద్ధం. వీరు అనింద్యులు, నింద వేయటానికి వాళ్ళ మీద. చెరలోకి వెళ్ళాలంటే చెరలోకి వెళ్ళారు, కట్నంతో చంపబడారు, కట్నంతో చంపబడ్డారు, రకరకాల శ్రమలు పడి దేవుని కోసం నిలబడ్డారు వీళ్ళు. ఇక్కడ మనం సంగతి బాగా ఆలోచిద్దాం. ఇంత శ్రమలో దేవుని కొరకు నిలబడే విశ్వాసం మన సంఘంలో ఉన్నారు. ఇప్పుడు చిన్నదానికే దేవుని మీద నిష్ఠూరపడే విశ్వాసాలు ఎంతో మంది ఉన్నారు. ప్రార్థనకి జవాబు ఆలస్యమైన, శ్రమలు అధికమైన, దేవుని నమ్ముకున్నాము కానీ సంతృప్తి లేదు. ఇప్పుడే ఇంత చిన్నదానిలోనే మన విశ్వాసం నిలబెట్టలేకపోతే అంత భయంకరమైన శ్రమలు. ఒక ప్రక్క దేవుని నుండి శ్రమ వస్తుంటుంది, ఓ ప్రక్క అతిక్రీస్తు అబద్ధ ప్రవక్త నుండి శ్రమ వస్తాం. ముద్ర వేయించుకో లేకపోతే తినడానికి లేవు, ఉండడానికి లేవు. బహు భయంకరం. ఆ టైంలో నిలబడి అగ్నితో కలిసిన స్ఫటికం సముద్రం అంటే అర్థం ఏంటంటే అగ్ని వంటి శ్రమలలో నుండి వచ్చి స్ఫటికం లాగా తయారై సముద్రం దగ్గర నిలబడ్డారు, ప్రజల దగ్గర నిలబడ్డారు అని అర్థం. అక్కడ అంత అగ్ని శ్రమల్లో వారు ప్రక్షాళన అయ్యి నిలబడ్డారు అంటే ఎంత విశ్వాసం ఉండాలి. వీరెవరో ఒక మాటలో చెప్పాలంటే త్రుటిలో వధువు వరుసను పోగొట్టుకున్నారు. అంటే
10 మంది కన్యకల్లో బుద్ధి గల వారు ఎత్తబడ్డారు, ఈ బుద్ధి లేని వారు. చాలా మంది అంటారు ఈ బుద్ధి లేని వారు నరకానికి వెళ్ళారంటారు. కాదు కాదు, వీళ్ళు 60 పడ్డారు. వెళ్ళి మళ్ళీ ఏం తెచ్చుకున్నారు? కొనుక్కొని వచ్చుకున్నారు, సంపాదించుకున్నారు నూనె. మళ్ళీ తిరిగి వచ్చి తలుపు కొట్టారు. అయ్యా మాకు తలుపు. అక్కడే ఉంది అక్కడ కన్యలు మనం తర్వాత వచ్చిన కడవరిలో వచ్చిన కన్యలు, వాడి కన్యకులే, పరిశుద్ధులే. వీళ్ళు 60 అంటే మనం ఎంత స్థాయిలో పరిశుద్ధపరిస్తే సంఘాన్ని వదులుకెళ్తారు. విడవబడినా కూడా వాళ్ళు ఎంత భయంకరమైన విశ్వాసాన్ని కాపాడగలిగిన ఆత్మశక్తి గలవారు ఉంటే శ్రమలో నిలబడతారు అనేది మనం గమనించాలి. 30 పంట కూడా సామాన్యమైనది కాదు. కడ వరకు వాడు మరణ 1000 ఏళ్ల పరిపాలన వచ్చే వరకు కూడా వాడు దేవుని వాడు నిలబడతారు. వీళ్ళేం చేస్తారు తెలుసా? ముద్ర వేయించుకునేవాడు చేయి పట్టుకుని లాగి, వేయించుకోకు, అగ్నిగుండానికి వెళ్తాం, ఓర్చుకో, పర్వాలేదు, చంపుతారు, చంపని పర్వాలేదు, అగ్నిగుండం తప్పుతుంది, మనకు కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది, అక్కడ సృష్టిది నూతన సృష్టి, ప్రభుత్వం మనం ఉంటాం, ఇవే కాదు అని మరలా ఇప్పుడు సువార్త చెప్తారు. 30 పంట అంటే వాళ్ళకి ఎంత విశ్వాసం ఉండాలి? ఇది కూడా మనం ఆలోచించాలి. మనం పరిచయం చేస్తున్నామంటే కాదండి, దాని యొక్క స్థాయి స్థితి ఎంత సమర్థవంతంగా చేస్తున్నాం అనేది కూడా మనం ఆలోచించాలి. ఒకరి మీద ఒకరు అసూయ పడటం, మనల్ని మనం ఫోకస్ చేసుకోవటం, అపార్థం చేసుకోవటం, దీనికి టైమింగ్ ఇది మనం గమనించుకోవాలి. ఈ విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకొని మనకు అప్పగింపబడిన 100, 30, 60, 100 ఈ ముగ్గురిని మనం లిఫ్ట్ చేస్తా ఉన్నాం. అబ్బాయి ఫెయిల్యూర్స్ ఉన్నారా? వాళ్ళని మనం ఏం చేయాలి? దేవుని చేతి తప్పు చెప్పాలి. వాళ్ళ జ్ఞానం ఇవ్వమని. జ్ఞానం అంటే పాస్ అయిపోతారు కదా. జ్ఞానం అంటే బుద్ధి వస్తే పాస్ అయిపోతారు. బుద్ధి అంటే చదువుకోవాలి అని అనిపించడం బుద్ధి. చదవటానికి సామర్థ్యం కలగటం జ్ఞానం. కాబట్టి బుద్ధి, విజ్ఞానం, సర్వసంపదలు ఎక్కడున్నాయి? అంచెలు. అవి వాళ్ళకి అందించేలాగా వాళ్ళ కోసం మనం ప్రవర్తించాలి. ఆ ఫెయిల్యూర్స్ కోసం ఎక్స్ట్రా బర్డన్ తీసుకుంటారు టీచర్స్. ఆ ఫెయిల్యూర్స్ని ఎలాగైనా లాగేసేయాలి అన్నట్లుగా ఎక్స్ట్రా బర్డన్ పే చేస్తారు. అలాగే వాళ్ళను మనం ఇంకా వీడు మారడు, వీడు ఇంకా బాగుపడడు అన్న ప్రసక్తిలోనికి మనం వెళ్ళాం. కాబట్టి దేవుడు ఎలాంటి వారిని, ఎట్టి వారినైనా, ఏ స్థలమందైనా పట్టి రక్షించడానికి పాటలు ఉంచున్నాడు పరిశుద్ధాత్మ. ఎట్టి వారినైనా ఏ స్థలము నందైనా, ఎట్టి వారినైనా ఏ స్థలము నందైనా పట్టి రక్షించుటకై పాటలు తండ్రికి మంగళాచ. కాబట్టి పరిశుద్ధాత్మ తన పాటలు పాడుతున్నాం. మనం సాక్షాత్ మనం జతబడి పని చేయటం, మనం ప్రార్థన అధికం చేసుకోవడం, వాక్యాన్ని సంతుష్టికరంగా వాళ్ళకి ఆకర్షణీయంగా బోధించామనుకోండి, వాళ్ళని మనం లాగేసుకుంటాం. ఇది మన బాధ్యత. ఇది మనకు దేవుడు అప్పగించిన పని అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇంకా నాకు ఇచ్చిన టైం ఇంకా కొంచెం ఉంది. ఈ కొంచెంలో ఇంతవరకు 30 పంటల ఈ 3 వరుసల పంటను ముగించి, ఇంకా చాలా ఉంది దీనికోసం చెప్పడానికి. ఇది ముగించి తెగించి ఒక విషయం చెప్తున్నానండి మీకు. సిద్ధాంతపరంగా కొన్ని మనలో కొన్ని స్పష్టత లేని నియమాలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి. వాటి గురించి ఒక్క విషయం నేను క్షమిస్తానంటే ఒక విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఆ విషయం ఏంటంటే, ముందే నేను క్షమాపణ అడిగాను కాబట్టి నిష్కర్షగా చెప్పడానికి నేను ఒక 15 గంటలో ఇది ముగిస్తాను. చూడండి, పరలోక ప్రార్థన ఎందుకు చేయం మనం? కారణం ఏమైనా ఉందా? చాలా సంఘాలు చేయి. దీని గురించి నేను మిమ్మల్ని ఏం అడగను, కానీ నాకు ప్రభు ఇచ్చినది. నేను ప్రభుతో సహవాసం చేస్తాను, ఆయన సన్నిధిలో కూర్చుంటాను, ఆయన మాట వింటాను. నాకు జూన్ నెలకి ముందు, ఇది జూన్ కదా, పోయినసారి జూన్ తర్వాత ప్రభు ఒక మాట చెప్పారు. ప్రసంగాలు ఎక్కువ చేయవలసి ఉంటుంది, నువ్వు ప్రసంగాలు ఎక్కువ సిద్ధం చేసుకో అని చెప్పారు.
అని చెప్పిన తర్వాత నాకు ఎక్కువగా నేను వెళ్ళలేనంతగా ఒత్తిడి నా మీదకి వస్తుంది. మా సంఘానికి వచ్చి బోధించండి, మా సంఘానికి ముందే ప్రభు చెప్పారన్నమాట. అందు గురించి నా స్వంతగా నేను ఏది చేయను, నాకేమీ రాదు, నిజంగా వాక్యం ఏమ్మా అని కూర్చుంటాను ప్రభు దగ్గర. ఆయన ఏదిస్తే అది చెప్తాను. ఒకవేళ నేను సిద్ధపడకుండా టైం లేకుండా నేను సంఘంలోకి వెళ్ళినా అక్కడే చిన్న ప్రార్థన చేసుకుంటాను. ప్రభు నాకు వాక్యం ఇస్తారు, వాక్య ప్రత్యక్షత ఇస్తారు, దాన్నే నేను వెల్లడి చేస్తాను. నిజానికి దేవుని సన్నిధిలో చెప్తున్నా ప్రకటన గ్రంథం ఎప్పుడు కూడా ఇదివరకు ఇంతగా నేను ధ్యానం చేయలేదు. ప్రభు దగ్గర కూర్చుంటే నాకు ఇచ్చిన విషయాలు ప్రభు చెప్తున్నాను. అలాగే పరలోక ప్రార్థన గురించి ప్రభు నాకు ఇచ్చిన విషయాన్ని చెప్తాను. ఇది కృపాశాస్త్రంలోని ప్రార్థన. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కృపాశాస్త్రం అన్నారు. ధర్మశాస్త్రాన్ని ఎవ్వరూ నెరవేర్చలేదు కాబట్టి దాన్ని ఆయన నెరవేర్చి ముగించేసి ఆ బలుడి స్థానంలో ఆయన బలయ్యి సున్నతి స్థానంలో అందరి పక్షంగా ఆయన సున్నతి పొంది ఆయన ఏం చేశారంటే కృపాశాస్త్రాన్ని ప్రారంభించారు. మీకు తెలుసు 5, 6, 7 అధ్యాయాలు. ఈ అధ్యాయంలో 6వ అధ్యాయం 9, 10 వచనాల్లో ఈ ప్రార్థన ఉంటుంది. ఈ ప్రార్థన శిష్యులకు నేర్పించిన ప్రార్థన. ఈ ప్రార్థనకు పేరు ప్రభువు ప్రార్థన, పరిపూర్ణమైన ప్రార్థన. ప్రభువే స్వయంగా నేర్పారు. శిష్యులకు నేర్పారు అంటే సంఘానికి నేర్పారు అని మనం అర్థం చేసుకోవాలి. ఏమని నేర్పారు? మొట్టమొదట మనందరికీ వచ్చు కానీ చెప్పాం, మీరు చెప్పండి. పరలోకమందున్న అంటే అర్థం ఏంటి? దేవునికి మనకి కట్ అయిపోయినటువంటి సంబంధాన్ని. మనం ఎవరు? ఇదివరకు నిర్దేవులు. దేవుని దృష్టిలో మనం ఆయనకు విరోధులు. ఆయన సంకల్పంలో లేనివాడు, ఆయన ఏర్పాట్లో లేనివాడు. కానీ జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో ఈ మర్మం ఉంది. అన్ని జనులు యేసు ప్రభు ద్వారా ఇశ్రాయేలుతో సమాన వారసులు, ఆరుతో ఏక శరీరులు, ఏకపట్టణ వారసులు. ఇవన్నీ కూడా మర్మం అనుకోండి, అదే వేరే విషయం. ఈ కట్ అయిపోయింది. ఆదాము దేవుని కుమారుడు, కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆదాము నుండి వచ్చిన మనమందరం కూడా అది పోగొట్టుకున్నాం. దత్తపుత్రం ఇవ్వటానికి మళ్ళీ అడాప్ట్ చేసుకోవడానికి మనల్ని యేసు ప్రభు వారు మన స్థానంలోకి వచ్చారు, జరిగించారు. ఇప్పుడు ఆయన మళ్ళీ కలుపుతున్నారు ఆ సంబంధాన్ని. ఆ సంబంధాన్ని రివైవ్ చేస్తున్నారు, ఉజ్జీవపరుస్తున్నారు, పునరుద్ధరిస్తున్నారు. మనం పరిశీలించుకోవాలి. పరలోకమందున్న మా తండ్రి. ఆయన ఎవరో కాదు, దేవుడు అనకండి, నా తండ్రి. ఇప్పుడు మనం అంటున్నామా తండ్రి ప్రభు అని? అందుకే ఆయన పునరుద్ధానం అయిన తర్వాత లాస్ట్లో కూడా చెప్పారు, మగ్దలేని మరి కనుకుంటా ఆయన శిష్యుడికి వెళ్ళి చెప్పు, మీ తండ్రియు నా తండ్రి, ఆయన దగ్గరికి నేను ఎక్కి వెళ్తున్నానని చెప్పు. ఈ బంధం, తెగిపోయిన బంధాన్ని సిలువలో ప్రభువు ఎడమ చేత్తో మనుషులందరినీ, కుడి చేత్తో దేవుణ్ణి తీసుకొచ్చి ఇద్దరి చేతులు కలిపి సమాధానపరిచి కుమారత్వాన్ని బంధాన్ని మరలా రెన్యూ చేసి ఆయన నిష్క్రమించారు. మరణంలోకి వెళ్ళిపోయారు. వీళ్ళ మరణం అంతా ఆయన తీసుకున్నారు, ఈ జీవం అంతా ఆయన ఇచ్చారు. కాబట్టి కుమారత్వం అనేది మరలా పునరుద్ధరింపబడింది. కాబట్టి మీరేం ప్రార్థన చేస్తారంటే పరలోకమందున్న మా తండ్రి. ఆ తర్వాత నీ నామము మహిమపరచబడును గాక. 6వ అధ్యాయం యెషయాలో సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అంటున్నారు. ఇది ఆయన స్టేటస్, ఆయన స్థితి, పరిశుద్ధుడు. కానీ ఇక్కడ మరి తేడా ఉంది. పరిశుద్ధ పరచబడును గాక. ఎక్కడొచ్చింది లోపం అంటే దేవుడు కాని వాళ్ళందరూ వచ్చి ఈయన దేవుడు, ఆయన దేవుడు, ఆయన దేవుడు అన్నందువలన అసలైన దేవుని యొక్క నామము భూలోకంలో అపవిత్రపరచబడతా ఉంది, అపరిశుద్ధపరచబడతా ఉంది. కాబట్టి సంఘం ఒక్కసారి దేవుణ్ణి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని చెప్తుందా. అలాంటి సంతోషాన్ని దేవుడికి కలుగు చేయాలి. అది 2వ విషయం. కుమారత్వం వచ్చింది. ఆ తర్వాత ఆయన నామానికి ఉన్న అపవిత్రత, అపరిశుద్ధతను పోగొట్టులాగా ఆయన పవిత్రపరిచిన సంఘం ఆయన మళ్ళీ అపరిశుద్ధపరుస్తున్నాం. తర్వాత నీ రాజ్యం వచ్చిందా. ఇప్పుడు సాతాను రాజ్యం అంటున్నామా మనం? లోకాధికారి సాతాను అంటున్నాం. మరి ఆయన రాజ్యం రావాలి కదా. ఆయన రాజ్యం రావాలని మనం కోరుకోవద్దా? వద్దా మనకి? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే సాతాను పడద్రోయబడిన తర్వాత ఒక వాక్యం, పరలోకం నుండి ఒక స్వరం వినబడుతుంది. జాగ్రత్తగా వినండి.
రాత్రి మగళ్ళు మన సహోదరుల మీద దేవుని ఎదుట నేరములు మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రాజ్యమును, శక్తియు, అధికారము మన దేవుని వాయను, అధికారం మన క్రీస్తుని దాయను అని అక్కడ ప్రకటిస్తుంది పరలోకంలో నుండి స్వరం. అక్కడ ప్రకటించినటువంటి స్వరం ఎప్పుడు అమల్లోనికి వచ్చింది అంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలోనికి చూస్తే 4వ వచనంలో. మొదటి 3 వచనాలేమో సాతాను బంధన జరుగుతుంది. అందులో పెద్ద సంఖ్యలను పట్టుకొని అగాధపు యొక్క తాడు చేయగల ఒక మహాదూత పరలోకం నుండి దిగి వచ్చి చూచుతుంది. అతడు ఆ గడ్సర్పాన్ని పట్టుకొని 1000 ఏళ్ళు బంధించేశాడు. 4వ వచనంలో మనం చూస్తే ఆయన రాస్తున్నాడు, అంతట సింహాసనములను చూచితిని, వాటి మీద కూర్చున్న వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడేది. ఇది వధువు సంఘం. రాజ్యం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త ఏమో అగ్నిగుండంలో పడవేయబడ్డారు, గడసర్పమేమో అగాధంలో బంధించబడింది. ఇప్పుడు ఎవ్వరు లోకాన్ని ఏరటానికి ఎవరు లేరు. ఇప్పుడు ఎవరు వచ్చారు? యేసు ప్రభు వారు వచ్చారు. ఆయన భార్య అయిన గొర్రెపిల్ల భార్య వచ్చింది, వధువు సంఘం దిగి వచ్చింది. ఈ సింహాసనాల మీద వధువు సంఘం ఉంది, ఆయన సింహాసనం వేయబడింది. అది ఆయన రాజ్యం. కోరుకోవాలా వద్దా? వద్దా? లేకపోతే మనం ఆ సింహాసనాల మీద మనం ఉన్నాం. ఇది ఆయన రాజ్యం వచ్చింది. ఆ తర్వాత 60 గొంతుల పంట కూడా వస్తారు. ఆ తర్వాత ఏముందంటే ఆ క్రూర మృగముకైనా దాని ప్రతిమకైనా నమస్కారం చేయక తమ నష్ట ఎందు కానీ చేతి ఎందు కానీ దాని ముద్ర వేయించుకున్న వారిని, యేసునికి వచ్చి సాక్ష్యం ఇచ్చిన వారిని, దేవుని వాక్యం నిమిత్తం శిరచ్ఛేదనం చేయబడిన వారిని ఆత్మలను చూచితిని, వారు బ్రతికిన వారై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేసిరి అని. ఇది అవ్వదంటారు పంట. రాజ్యం చేస్తారు, వాళ్ళు చేస్తారు వధువుతో కలిసి. కాకపోతే వధువుకి సింహాసనాలు ఉంటాయి, వారికి సింహాసనాలు ఉంటాయి. ఈ వధువుకి సహకారిగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అందుకని ఆ రాజ్యము వచ్చుగాక అంది. ఇంకా క్రిందకు వస్తే వారు క్రీస్తుకును దేవునికి యాజకులై యుగ యుగములు 1000 సంవత్సరముల రాజ్యము చేయదు. ఆ 1000 సంవత్సరముల రాజ్యమే దేవుని రాజ్యం వచ్చుగాక. చెప్పాలా వద్దా? మీకే వదిలేస్తాను. తర్వాత ఆయన చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. ఇది అసాధ్యం అనుకోకండి. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయేను, సముద్రం ఎక్కనూ లేదు. తర్వాత నూతన యెరూషలేము అను దేవుని పట్టణము పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి. అప్పుడు ఒక వాక్యం రాయబడింది అక్కడ, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, ఆయన వారి ప్రజలై ఉందరు, ఆయన వారి కన్నుల నుండి ప్రతి భాష బిందును తుడిచివేయను. ఇప్పుడు క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో ఉండే మొక్కదంత పంట ఎవరు? పరిశుద్ధులు. ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చేవారు. ఎందుకంటే వారికి శరీరం ఉండదు, పాప స్వభావం ఉండదు, పాపం చేయించే శత్రువు ఉండడు. మీరు నూతన సృష్టి. ఆ తర్వాత కిందకు వస్తే ఇదిగో నేను సమస్తమైనవి నూతనముగా చేయించున్నావు, పాతవి గతించుకోయి అని ఒక స్వార్థం. ఈ నూతన సృష్టి మాత్రమే దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా చేస్తుంది. అది కోరుకుంది, అది నేర్పించాడు ప్రభు. ఈ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మానవుని ఆహారం మాకు దయచే. నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని ఇదే ప్రార్థన చెప్పారు ప్రభు వారు. ఆహారం అంతా సిద్ధంగా ఉంది, అమ్మ వండేసింది, కూరలు చాలా ఉన్నాయి, ఇంకేంటి ఆహారం సిద్ధపరచారు. చిన్నప్పుడు శిశువులు అనుకుంటారు. అందుని ఆహారం అంటే ప్రతి దినం మన ఆత్మకు కావాల్సిన ఆహారం ఎవరు ఇవ్వాలంటే ప్రభు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనా ఇదిగో నేను తలుపునద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం మీద తలుపు తీసినాడు, నేను అతనిలోనికి వచ్చి అతనితో నేను నాతో వాడును. ఏం చేస్తాం? భోజనం. అది అనుదిన ఆహారం. అది వధువు సంఘ వరుస. లవోదికయ సంఘం వధువు ఏం చేస్తుందంటే దేవుని స్వరం వింటది, మొదటిది తన హృదయానికి ఆహ్వానిస్తుంది, రెండవది, మూడవది ఆయన పెట్టే భోజనం తిన్నది. అంటే మరి అమ్మ బెతనీ గృహంలో ఆయన పాదాల దగ్గర కూర్చొని ఎలాగ ఆయన వాక్యాన్ని నువ్వు ఆయన పెట్టిన భోజనాన్ని చేస్తుందో అలా ఆయన పెట్టిన భోజనం చేస్తుంది. వధువు సంఘాన్ని అంట ఏ బోధకుడు మేపలేడంట.
ఎవరు మేపాలి అంటే ప్రభువే స్వయంగా తన వాక్కునిచ్చి వధువు సంఘాన్ని మేపాలి. మేపి రూపు అన్నారు దైవచనం. ఇది ఎంత బాగా తింటే అంత మంచి బలం, అంత మంచి రూపం వస్తుంది. పక్కన ఉన్న వాళ్ళని చూడండి, అంత అందరూ కదా. బలంగా ఉన్న వాళ్ళని చూడండి, వాళ్ళు చక్కగా ఏ పనైనా వాళ్ళు చేయాలి. కాబట్టి ప్రభువు పోషించాలి. అందుకని ఆహారాన్ని మనం కోరుకోవాలి. ప్రభువా మీరే వచ్చి నాకు ఆహారాన్ని పెట్టండి. సమర స్త్రీకి పెట్టారా? పెడితే ఆమెకి ఎంత బలం వచ్చింది? ఒక ఊరిని రక్షించే అంత బలం వచ్చింది. రాలేదా? ఆ దాహం తీర్చారు, ఆయన దాహం తీరింది. ఆమె ఆత్మ రక్షింపబడటమే ఈయన దాహం తీరడం. ఆమె ఆత్మ రక్షింపబడటమే ఆమె దాహం తీరడం. వెంటనే వెళ్ళిపోయింది, ఆ శక్తితో వెళ్ళిపోయింది, ఆత్మతో వెళ్ళిపోయింది. ఊరంతటిని కూడా రక్షించేసి అది ఆయన పెట్టిన ఆహారం, ఆయన ఇచ్చిన జీవజలం. కాబట్టి ఆహారాన్ని మనం అనుదినము మాకు ఆహారం దయచేయాలి. తర్వాత కష్టం కదా, ఇక్కడ గొంతులు వెనక్కాయ పడిపోతాయి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించిన అందరూ క్షమించలేదు. కాబట్టి పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించి. కుమారత్వం రావాలి అంటే ఈ స్టేజ్కి రావాలి. అంటే దైవ స్వభావంలో పాలివారిని మనం ఎవరి మీద ఊహలో కూడా మనసులో కూడా మనకి ఏముండకూడదు, వ్యతిరేకత. దేవుడు చక్కని మాట చెప్పాడు, అది చెప్తే మన గుండె పలుకుతుంది. ఏమంటాడు? నీ బలిపీఠం మీద నువ్వు కానుక అర్పించేటప్పుడు అర్పించడానికి వెళ్ళావు, సడన్ గా నీకు గుర్తొచ్చింది ఎవరో నీతో సమాధానంగా లేరని. అప్పుడు నువ్వేం చేయాలి? అక్కడే వదిలిపెట్టి. ఒకవేళ అర్పిస్తే నేను అంగీకరించను దాన్ని. నువ్వు సమాధానం లేకుండా చర్పిస్తే నేను దాన్ని అంగీకరించు. కాబట్టి నువ్వు అది అక్కడ పెట్టి పర్వాలేదు, నువ్వు వెళ్ళి మొదట వానితో సమాధానానికి దేవుడు ఇచ్చిన ప్రాధాన్యత. అదే హెబ్రీ 12లో కూడా రాస్తాడు. అందరితో సమాధానమును, నెక్స్ట్ పాయింట్ పరిశుద్ధతను కలిగి. సమాధానమే పరిశుద్ధత, పరిశుద్ధతే సమాధానం లేకుండా ఆయన పిల్లలంగా సమాధాన పరచువారు ధన్యులు వారి దేవుని కుమారులు. సమాధానం ఉండటం ఒక స్టెప్, సమాధానం లేని వాళ్ళని సమాధానపరచటం మంచి ఇంకా పెద్ద స్టెప్. కాబట్టి వాళ్ళు దేవుని కుమారులే. అసలు సమాధానమే లేకపోతే మనం అది కష్టం. కాబట్టి అది జరగాలి మన జీవితంలో. దేవుని ఆత్మ ద్వారా ఆయన స్వభావాన్ని ధరించుకొని ఆ స్థాయికి రావాలి. కాబట్టి అప్పుడు ధైర్యంగా మనం ఏం చేయగలం? మరణస్తులను మేము క్షమించిన ప్రకారం శోధనలోనికి తెగ దుష్టు నుండి మమ్మల్ని తప్పించి. ఇక్కడ ఒక డౌట్ ఉంటుంది మనకి. శోధనలోకి దేవుడు తేడని యాకోబు రాశాడు కదా. ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నాను ఎవడు కూడా అనుకోడు. ప్రతి వాడు తన దురాశ చేత మరులుకొల్పబడి ఏడ్పబడి శోధనలో పడతాడు. మరి ఈ ప్రార్థన ఏం చేసి ప్రభు తప్పు చెప్పారా? ప్రభు తప్పు చెప్పారా? 2 సమూయేలు గ్రంథం చివరి అధ్యాయానికి వస్తే దావీదు గారిని దేవుడు ప్రేరేపించాడు. ఎందుకు ప్రేరేపించాడు? ఇశ్రాయేలు లెక్కించమని. అది తప్పు, కానీ దేవుడే ప్రేరేపించాడు. ఎందుకు ప్రేరేపించాడంటే ఇశ్రాయేలు పాపం చేశారు, దేవుడికి కోపం వచ్చింది, వాళ్ళకి శిక్ష పంపాలంటే ఈ పని చేయించాలి. అది అక్కడ దేవుడు శోధించడానికి కారణం ఏంటి అంటే పాపం చేయడం వలన దావీదు ప్రేరేపించి లెక్కింపజేసి పెద్ద తెగులు పంపించేశాడు ఇశ్రాయేలు మీద. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటి అంటే నన్ను పాపంలో పడకుండా చేయ్యా, నేను శోధనలోనికి రాకుండా సహాయం చేయి. ఆ సహాయం నేను ఎలా పొందుతాను అంటే దుష్టుడి నుండి నువ్వు నన్ను కాపాడితే. ఆ దుష్టుడు చేయించే పని, ఆ పాపంలోనికి నేను ఏడవబడకుండా ఉంటే నేను శోధనలోనికి రావాలి. కాబట్టి శోధనలోనికి తేగు, దుష్టుడి నుండి కాపాడు. ముందే నువ్వు దుష్టుడి నుండి కాపాడేవనుకో నేను శోధనలోనికి తెచ్చే అవకాశం నేను నాలో ఉండదు అని చెప్తాను. శోధనలోనికి తేక దుష్టుడి నుండి కాపాడు. తర్వాత రాజ్యమును శక్తియు మహిమయు నీదై ఉన్నది. ఇది ఆయన కనపరిచేటువంటి వాటి. అసలు దేవదూతల స్థుతులు చెప్తే రోజుకు 10 సార్లు చదువుతాను నేను. ఒకసారి ఒక ఆర్డర్ ఉంటుంది స్థుతులు. వరింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానమును బలమును ఘనత మహిమ స్తోత్రం అని ఒక చోట ఉంటుంది. మరలా 7వ అధ్యాయానికి వెళ్తే ఇది ఏమో 5వ అధ్యాయంలో స్తోత్రం అనుకుంటా. 7వ అధ్యాయానికి వెళ్తే మళ్ళీ తారుమారు.
అసలు వాళ్ళు అన్ని రకాలుగా మార్చి మార్చి స్తుతిస్తూ ఉంటే దేవుణ్ణి, వాళ్ళ కోసమైనా దేవుని ప్రాణం పెట్టాడా? వాళ్ళ కోసమైనా రాజ్యాన్ని సిద్ధం చేశాడా? వాళ్ళ కోసం ఏమైనా ఈ సృష్టి అంతటినీ చేశాడా? మనకి పరిచారకులుగా వాళ్ళని చేశాడు, మనకి సేవకులుగా వాళ్ళని చేశాడు. అందుకు వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉంటే మనల్ని స్తుతించమని చెప్పిన స్తుతిని చేయటానికి మనకెందుకు అభ్యంతరం? ఈ విషయం ఒకసారి ఆలోచించండి. ఎలాగో తగిన స్థుతి ఆయనకి చేయలేము, కానీ ఆయన చేయమన్నా స్థుతి అయినా, ఆయన నేర్పిన స్థుతి అయినా చేయటానికి మనం సిద్ధపడాలి. అది ఆమె ఉంటుంది చివరి. అంతే కదా. ఇది పరలోక ప్రార్థన యొక్క భవిష్యత్ సంకల్పము దేవుని దృష్టిలో, ఆయన అంతరంగంలో. ఇది ప్రభు నాకు చెప్పారు కాబట్టి నేను కూడా సేవకుల మీటింగ్కి వెళ్తాను కదా, అక్కడ కూడా అన్ని శాఖల నుండి వస్తారు. ప్రార్థన అయిపోద్ది, ఇంకొండదు పరలోక ప్రార్థన. అప్పుడు నాకు కొంచెం మనసు మంది బాధ అనిపించింది. ఏంటి ప్రభా, నేను నేర్పిన ప్రార్థన కదా పరిపూర్ణమైంది, నేను చెప్తాను, నా సంఘం చెప్తుంది, మా సంఘస్థులు అందరు చెప్తారు. మా సంఘస్థులు ఒక సెంటిమెంట్, ఎవరికైనా శ్రమ వచ్చినా, ఎవరైనా ఫెయిల్ అయినా, అపవాద్యం వచ్చినా 7 సార్లు చెప్పుకుంటారు ఈ ప్రార్థన. ప్రార్థన రాని వాళ్ళు కూడా పరలోక ప్రార్థన 7 సార్లు చెప్తారు. వెంటనే జయం వచ్చిందమ్మా అంటారు, శ్రమ పోయిందమ్మా అంటారు, స్వస్థ వచ్చిందమ్మా అంటారు. వాళ్ళ విశ్వాసం అది. అది జయపూర్వకమైన దేవుని నోటి నుండి వచ్చిన ప్రార్థన. ఈ 3 అధ్యాయాలు దేవుడు ఇంకో మాట ఏం చెప్పాడు తెలుసా? 5వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడైనాను ఈ ఆజ్ఞల్లో మిగులు అల్పమైన ఒకదానినైనాను మీరి మనుషుల కాలాలు చేయి బోధించువాడెవడు వాడు పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పుడు అనబడును. అల్పులు లిస్టులోకి వేసేస్తాడు. అది మనం గమనించుకోవాలి. మన పూర్వీకులైన భక్తులు పునాది వేసిన వారు మరి ఎందుకు దీన్ని అశ్రద్ధ చేశారో నాకైతే తెలియదు, వాళ్ళ భావాలు ఏంటో నాకు తెలియదు. దాని మీద మనం అలాగ అనాలోచనగా వచ్చేస్తున్నాం మనం అని అనుకుంటున్నాను నేను. ఇది గమనించుకోండి. ప్రభు నాకు బయలుపరిచింది, ఇది నేను ఉంచాను. దీన్ని బట్టి మీరు నిర్ధారణ చేసుకోండి. నిశ్చయత మీకే వదిలిపెట్టేస్తున్నాను. ఇది చేయవచ్చా, చేయకూడదా, చేయాలా, వద్దా, చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి అనేది మీరు ఆలోచించుకోండి. కాబట్టి అమ్మ, ప్రభు నాకు ఇచ్చినటువంటి సమయం, మరి వాక్యం ఎంతైనా దేవుడు 119వ కీర్తనలో చెప్తాడు 96వ వచనంలో, సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. సకల సంపూర్ణత, సూర్యుడికో పరిమితి ఉంది, భూమికో పరిమితి ఉంది, నక్షత్రాలకు పరిమితి ఉంది, గాలికి పరిమితి ఉంది, మట్టికి పరిమితి ఉంది, అన్నిటికీ పరిమితి. కానీ నీ ధర్మోపదేశము అపరిమితము. ఈ ధర్మోపదేశం ఎంతంటే ఎందరు మనుషులు కూర్చొని ప్రకటించిన, ధ్యానం చేసిన పరిశుద్ధ గ్రంథంలో ఆది అనే మాటకి సంపూర్ణ వివరణ ఇవ్వలేదు, అంత పరిమితం. కాబట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని మరి ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా, మనందరికీ మేలుకరంగా ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఇది ప్రకటించబడిన దేవుడే స్వయంగా మీకు అందించిన ఈ వాక్యాలను మరొకసారి మీ హృదయాలలో భద్రపరుచుకొని, నూరంతల పంటగా మీ హృదయాల్లో ఉంచుకొని, ఆ రీతిగా మనము దేవుని మహిమ మేఘానికి సిద్ధపడదాం, మన సంఘాన్ని కూడా సిద్ధపరచుకున్నాం. ఆనాటి దేవుని దివ్యమైన సమృద్ధి అయిన కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఇంతవరకు ఓపికతో, సహనంతో దేవుని వాక్యాన్ని విన్న మీ అందరికీ అవకాశం ఇచ్చిన దేవునికి, సహోదరులకు, దైవజనులకు దేవుని నామంలో కృతజ్ఞతా వందనములు. ఆమేన్.